అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే గనక ఒకసారి తెలుసుకుందాము. వీడియోని అయితే పూర్తిగా చూడండి, అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓవైపు రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతుంటే ఏపీలోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరులో ఇవాళ రేపు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం మీదుగా వీస్తున్న తూర్పు గాలుల ప్రభావం వలన వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. మరోవైపు నిన్న నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 38.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, ఏలూరు జిల్లాల్లోని పలుచోట్ల వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు నేడు రేపు తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ అంచనాలకు అనుగుణంగా దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి కుండపోతగా వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో రాత్రంతా దంచుకొట్టాయి. తూత్తుకుడి జిల్లాలో వర్షాల తీవ్రత అధికంగా కనిపించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. జనం అంధకారంలో గడిపారు. భారీ వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తమిళనాడులో దక్షిణ ప్రాంతంలో 10 జిల్లాలకు ఇదివరకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్కాసి, తూత్తుకుడి, విరుదునగర్, రామనాథపురం, పుదుక్కొట్టై, శివగంగా, తంజావూరు, మదురై జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తిరుచి, ఈరోడ్, సేలం, తిరువారూర్, నాగపట్నం, మైలాడుదురై, దేని, దండిగల్, కోయంబత్తూర్ వంటి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 13వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేసింది.